హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈ రోజు ఈ ఇయర్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. అండ్ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నా డేని నీట్ గా షెడ్యూల్ చేసుకోవాలి. సో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనగానే స్టూడెంట్ ప్రోగ్రెస్ డిస్కస్ చేస్తారని, ప్రతి స్టూడెంట్ వెనకాల ప్రతి పేరెంట్ ఉంటారు. మీ సపోర్ట్, మీ డెడికేషన్ అండ్ మీ హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్స్ ని షేప్ చేస్తాయి. అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నది ఒకటే, ఏంటంటే మీరు ప్రోగ్రెస్ రిజల్ట్స్ చూసేటప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ కాకుండా వాళ్ళ పొటెన్షియల్, అంటే వాళ్ళల్లో ఉన్న అబిలిటీని చూడండి. ప్రతి పిల్లాడికి వాళ్ళ యొక్క ఓన్ స్పీడ్ ఉంటుంది. అండ్ యాజ్ అ పేరెంట్ అది మనము గుర్తించాలి అండ్ వాళ్ళ బలాన్ని అప్రిషియేట్ చేయాలి. అంతేకాని వాళ్ళని డిస్కరేజ్ చేయడము, క్రిటిసైజ్ అండ్ నెగిటివ్ గా చూడకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఫెయిలియర్స్ నుండి నేర్పించాలి. ఒక్క క్షణం ఆలోచించండి, ఈ రిపోర్ట్ కార్డ్ కేవలం మన పిల్లల అకాడమిక్ పర్ఫార్మెన్సే కాదు, బట్ మనకి ఒక ఆపర్చునిటీ వాళ్ళ కాన్ఫిడెన్స్ ని పెంచడానికి. యాజ్ అ పేరెంట్ మనకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఐదర్ బిల్డ్ ఆర్ బ్రేక్ చేసే పార్ ఉంటుంది. మనము చూస్ చేసుకునే మాటలు, మన గొంతులో మార్పులు అండ్ మన యాటిట్యూడ్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పైన ప్రభావం పడుతుంది. సో మనము వాళ్ళపై కమెంట్స్ అండ్ డిస్కరేజ్ చేయడం ఆపేద్దాం. వాళ్లకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ ఎదగనిద్దాం. మీకు తెలుసా, జస్ట్ లైక్ మనము ఈ వెజిటేబుల్స్ ని సమానంగా చాప్ చేసి వండుతాం, సో మన లక్ష్యాలను కూడా అలాగే చిన్నగా బ్రేక్ చేసి సాధించేలా చేయాలి. ఎలాగైతే కంటిన్యూగా ఈ కర్రీస్ ని మారిపోకుండా కలుపుతూ ఉన్నామో, అలాగే మన గోల్స్ పట్ల ఫోకస్డ్ గా ఉండాలి. టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఈ వంట పర్ఫెక్ట్ గా చేయడానికి ఎలాగైతే టైం స్పెండ్ చేస్తామో, అలాగే మన టాస్క్లన్నిటికి కూడా టైం డివైడ్ చేయాలి. అండ్ ఎలా అయితే మనము ఈ ఫుడ్ ని సర్వ్ చేస్తామో హాట్ అండ్ ఫ్రెష్ గా, మన పనులను కూడా అంతే గొప్పగా కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేయాలి. మన పిల్లలకి గుర్తు చేయాల్సింది ఏంటంటే, ప్రోగ్రెస్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, రైట్ అండ్ రాంగ్. సో సపోర్ట్ తో అది ఓవర్కమ్ చేయొచ్చు. ప్రతి చిన్న అడుగు ముందుకు వేసేది మన లక్ష్యాలు సాధించడానికి. సో మనపై మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ మనం చేసే పనిలో చాలా నమ్మకం ఉండాలి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన అందరము కలిసి ఒక మంచి సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఇస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. మన ఎంకరేజ్మెంట్ మన పిల్లల గ్రోత్ మైండ్ సెట్ ని డెవలప్ చేస్తుంది అండ్ మన పిల్లల ఎదుగుదలని ఇంకా బాగా ముందుకు తీసుకొస్తుంది. సో మనకున్న ఆపర్చునిటీస్ ని మిస్ చేయకుండా యూటిలైజ్ చేద్దాం. ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పిల్లలు, ఇంట్లో ఉండే ప్రతి ఒక్క పేరెంట్ కూడా అంతే ఎఫర్ట్ పెడుతూ, అంతే కేర్ తీసుకుంటూ మనము వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళని ఇంకా ఇంకా మంచి హైట్స్, అంటే జీవితంలో చాలా మంచి పొజిషన్ లో చూడాలి. మీకు రీచ్ అవుతుంది. స్టే ట్యూన్డ్. అంతేకాదు, ఇంకా చాలా ఉన్నాయి.